ఎర్రజొన్నల సాగు ఎరుపెక్కుతోంది. మద్దతు ధర రాక రైతన్న గుండె బరువెక్కుతోంది. విత్తన వ్యాపారులు సిండికేట్గా మారి ధర తగ్గించడంతో మాకిక దిక్కెవరు అంటూ ఆకాశం వైపు చూస్తున్నాడు. నిజామాబాద్ ఎర్రజొన్న రైతుల కడగండ్లను టీవీ9 మీకు అందిస్తోంది. ఎర్రజొన్న రైతు కళ్లలో ఎర్రజీర, వ్యాపారుల మాయాజాలంపై కన్నెర్ర, బైబ్యాక్ ఒప్పందం ఉల్లంఘిస్తున్నారని రైతన్న ఆగ్రహం. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు డివిజన్ ఎర్రజొన్నల సాగుకు ప్రసిద్ధి పొందింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆర్మూరు ప్రాంతంలో ఎర్రజొన్నలను విస్తృతంగా పండిస్తారు రైతులు. ఎర్రజొన్న విత్తనాలు ఇచ్చే ముందు ఉత్పత్తిని తామే కొనుగోలు చేస్తామని రైతులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకుంటాయి కంపెనీలు. డిమాండ్ తగ్గిందనే సాకుతో ఏటా ధరలు తగ్గించడం వ్యాపారులకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఢిల్లీ మార్కెట్లో ఎర్రజొన్నలకు డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు ఒప్పందం ప్రకారం ధర ఇవ్వడం లేదు. పంట చేతికొచ్చే సమయంలో ధర తగ్గించడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎర్రజొన్నలను తొలుత ఢిల్లీ వ్యాపారులు కొని పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తారని రైతులు అంటున్నారు. ఈసారి ఎర్రజొన్నలను క్వింటాల్ 4200కు కొనుగోలు చేస్తామని వ్యాపారులు ధర ఖరారు చేశారు. కొన్ని రోజులుగా ఢిల్లీలో ధర తగ్గిందన్న సాకుతో క్వింటా ఎర్రజొన్న ధర 3400కు తగ్గించారు వ్యాపారులు. ఇదంతా వ్యాపారుల మాయాజాలమేనంటున్నారు రైతులు. సిండికేట్గా మారి తమను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎర్రజొన్న పంట అన్నది నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలోనే ఈ యొక్క ఎర్రజొన్న పంట పండుతూ ఉంది. ఎర్రజొన్నల్ని పశువుల మేతకై హర్యానా, పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాయి. కొంటే 60 రూపాయలు, 65 రూపాయలకు ఒక కేజీ చొప్పున అక్కడ కొంటా ఉన్నారు. ఇక్కడ మాత్రము సీడు ఫౌండేషన్ ఇచ్చాం ప్రొడక్షన్ మేము వేసేటప్పుడు మాత్రము 42 రూపాయలు, 43 రూపాయలు చెప్పినటువంటి వ్యాపారస్తులు తీరా ఇప్పుడు వచ్చేటోళ్లకు పూర్తి స్థాయిలో 30 తెల్ల జొన్నలు అయితే 30 రూపాయలు, 28 రూపాయలకైతే కొంటాం, లేకుంటే కొనమంటున్నారు. ఎర్రజొన్న కోస్టలకు 35, 36 రూపాయలు అని చెప్తున్నారు. ప్రతిసారి సీజన్లో వ్యాపారులు సిండికేట్గా మారడం, ధర తగ్గించడం పరిపాటిగా మారిందని మండిపడుతున్నారు ఎర్రజొన్న రైతులు. ఒకప్పుడు 40,000 ఎకరాలలో ఎర్రజొన్నలను సాగు చేసే రైతులు వ్యాపారుల మోసపూరిత వైఖరితో విసుగు చెంది క్రమంగా సాగు విస్తీర్ణాన్ని తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతం 28,000 ఎకరాల్లో మాత్రమే ఎర్రజొన్న సాగు చేశారు. ఎర్రజొన్న దిగుబడి ఎకరానికి 22 క్వింటాళ్ల వరకు ఉంటుందని చెబుతున్నారు రైతులు. కేవలం ఒకరిద్దరు వ్యాపారస్తుల చేతిలో మోసం, వాళ్ళు సిండికేట్గా మారి ఒక ఇద్దరు పెద్ద వ్యాపారస్తులు మిగతా చిన్న వ్యాపారస్తులతో సిండికేట్ చేసి ఒక జిల్లా అంతటా కూడా ఒకటే రేటు, ఒక రూపాయి ఎక్కకుండా తగ్గకుండా ఒకటే రేటుతో కొంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏంటంటే ఒక సమగ్ర విత్తన చట్టం తీసుకొచ్చి ఒక ఐఏఎస్ తోటి ఒక కమిటీ చేసి మరి దీన్ని డీసీసీబీల ద్వారానా లేకపోతే మార్కెట్ ద్వారానా ఎర్రజొన్నలు కొని అవసరం అనుకుంటే పంట మీద నియంత్రణ పెట్టుకునైనా సరే రైతాంగంకు మద్దతు ధర చేయాలి. గత ఏడాది ధర కన్నా తక్కువ ఇవ్వజూపడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. గత ఏడాది క్వింటా ఎర్రజొన్న ధర 4200 పలికింది. కలెక్టర్ సూచన మేరకు అదే ధరకు బైబ్యాక్ ఒప్పందాలు చేసుకున్న రైతులకు మళ్లీ నిరాశే మిగులుతోంది. ఒప్పందాలకు తిలోదకాలు పలికి క్వింటా ధర 3400 మాత్రమే చెల్లిస్తున్నారు. వ్యాపారుల మాయాజాలంతో ఒక్కో రైతు ఎకరానికి 20,000 వరకు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. వ్యాపారుల దోపిడీపై పోరుబాటకు సిద్ధమవుతున్నారు రైతులు. ఆర్మూర్ ప్రాంతంలో ప్రధాన పంట పసుపు, తర్వాత ఎర్రజొన్న పంట. ఈ ఎర్రజొన్న పంట గత 40 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం. ఏనాడైనా రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. ఎప్పుడైనా వ్యాపారస్తులు లాభపడతారు, రైతులు నష్టపోతారు. ఈ సంవత్సరం అదే జరిగింది. వ్యాపారులు సిండికేటుగా మారి తమను మోసం చేస్తున్నారని వాపోతున్నారు రైతులు. ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి సారించి బైబ్యాక్ ఒప్పందం ప్రకారం గిట్టుబాటు ధర పొందేలా కృషి చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.